ఇది ప్రజలకు రాజకీయాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా మంచి రోజు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఉన్న విద్యుత్ శక్తిని మంచి నాణ్యమైన రూపంలో అందించేందుకు సబ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసేందుకు ఉపయోగపడే 12 కోట్ల రూపాయలు విలువ చేసే 132/33 kV సబ్స్టేషన్ ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. దానివల్ల 3 ఫీడర్స్ లో లో వోల్టేజ్ లేకుండా ఉన్న విద్యుత్ శక్తిని మంచి నాణ్యమైన విద్యుత్ శక్తిగా ఇచ్చే అవకాశం కలగబడుతుంది. అలానే మరి ఉగ్రనరసింహారెడ్డి గారు చూపించారు. చాలా మంది దాతలు 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు అట్లా అందరూ పామూరు మండల ప్రజలు, పామూరు పట్టణంలో ఉన్న ప్రజలు ఎప్పుడో 20 సంవత్సరాల కింద ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, దగ్గరపాటి వెంకటేశ్వరరావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 30 గంటల ఆసుపత్రి కట్టేందుకు 6,53 సెంట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అభినందనీయులు. ఆ రైతులు ఎవరైతే దానం ఇచ్చారో వాళ్ళు చాలా అభినందనీయులు. దానికి సంబంధించి ఉగ్రనరసింహారెడ్డి చాలా సార్లు దానికి వచ్చారు. అక్కడ హాస్పిటల్ కట్టండి అన్నా బాగుంటుంది, ఇక్కడ సీమాంత్ హాస్పిటల్ కట్టండి, తర్వాత సిహెచ్ఎంసీ వచ్చింది కొత్తగా, కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్ అని, అవన్నీ అక్కడ కట్టండి, అక్కడ పిఎస్సీ రన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను అనుకున్నాను మా కమిషనర్ సార్ గారు వెళ్ళారు, అయిపోయిందేమో పని చేసేసిందేమో అనుకున్నాను. కానీ ఇవాళ చూసిన తర్వాత పని కాలేదని చెప్పి చాలా బాధపడ్డాను. ఏది ఏమైనా ఎన్ఆర్హెచ్ఎం మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం. దాంట్లో ఖచ్చితంగా సీమాంత్ సెంటర్, ఈ తల్లిపేట హాస్పిటల్ అన్ని తీసుకుంటాం. ఇక్కడ ఈ ఖాళీగా ఉన్న స్థలంలో త్వరితగతిన మా ఎంపీ గారు వచ్చి మీకు ఫౌండేషన్ కూడా వేస్తారంటే గతంలో వేసిన ఫౌండేషన్ కాదు, మళ్ళీ ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేసి తర్వాత టెండర్ పిలిచిన తర్వాత వచ్చి ఫౌండేషన్ వేస్తారు. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా హాస్పిటల్ వస్తుందని చెప్పి సమయంగా మనం చేస్తాం. సోదరులారా, ఇవాళ నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఉగ్రనరసింహారెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన కానీ లేకపోతే ఇనాగ్రేషన్ కానీ వారు చేయించారు. ఈ పామూరులో ఈ మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక పార్టీ కార్యక్రమం జరిగితే బాగుంటుందని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఈ దేశంలో ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ముక్కలు మాట్లాడేందుకు అవకాశం. కాంగ్రెస్ పార్టీ చాలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్రంలో, దేశంలో. ఏ అభివృద్ధి కార్యక్రమం ఆగిపోదు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా జరిపించుకుంటాం. అయితే అవాలా పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అవాలా మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ దాని ఆర్థిక భారం ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా కొన్ని పొరపాట్లు జరిగాయి. అందుకని మనం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, ఇవన్నీ ప్రజలకు జరుగుతున్నాయా అని చెప్పి ప్రతి పథకాన్ని ఒక ప్రత్యేకమైన విశ్లేషణ జరిపి అది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సక్రమంగా చేరే విధంగా, మధ్య దళాల్లో పాల్గొనకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీరు ఇంకా కొంచెం 2-3 నెలలు 4 నెలలు పట్టచ్చు పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా సవివరంగా రివ్యూ చేసి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఎక్కువ హాస్పిటల్స్ పోయినా బయటికి రాయటం మందులు బయటికి మందులకు రాసి ఇవ్వకూడదు, చీటీలు డాక్టర్లు అని ప్రస్తుతము చిత్తూరులో ఏది టీచింగ్ హాస్పిటల్ కానివ్వండి, వైద్య హాస్పిటల్ కానివ్వండి, మీకు పిఎస్సీలో కానీ ఎక్కడ కూడా డాక్టర్లు బయటకి మందులు కాకుండా అవసరమైన డబ్బులు సరిపడా మందులు మన స్టాక్ పెట్టుకుని మనమే ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక 6 నెలల కాలంలో, దాదాపు 6-7 నెలల కాలంలో మొత్తం రాష్ట్రం అంతటా ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా ఈ సంవత్సరం 350 కోట్లు చేశారు. మార్చి వరకు రాలా. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మందులకు సంబంధించి బడ్జెట్ ను పెంచుతూ
వీలైనంత వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన శస్త్రచికిత్సలు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇతర ప్రొసీజర్స్ కానీ ఏ కూడా వీలైనంత వరకు 40% ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయిస్తూ 60% కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా, ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఓన్లీ టెర్షియరీ కేరే దానికి మాత్రం పంపించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒక రాబోయే 6 నెలల్లో మీరు చాలా మార్పులు చూస్తారు వైద్య ఆరోగ్య శాఖలో. అలానే మిగతా శాఖల్లో, మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో, మిగతా సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ ప్రజల సొమ్ము వేస్ట్ అవుతా ఉంది దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసే విధంగా, లబ్ధిదారులకు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మీ వంతు సహకారం, ఆశయాలకు అనుగుణంగా మేము కానీ, మీ ప్రజాప్రతినిధులను కానీ మీ కోరికలకు అనుగుణంగా మేము శాశ్వత ప్రయత్నం చేస్తూ మీ కోరికలు తీరుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము కూడా మీకు సాయం చేస్తాను సమయాన్ని వినియోగించుకుంటూ సెలవు తీసుకున్నది. ఈ చెరువు గట్ట డెవలప్మెంట్ కి ఎంతైతే అవసరం సపోర్ట్ ఇస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తాం. ఈ సభ ఈ కార్యక్రమం అనుమానాలు అందరూ సైడ్ గా వెళ్ళండి. రాజాలు వస్తాయి. ఏమి రాదు కాలు పక్కన బుద్ధి లేకదాటి కానీ ఒక్క బుద్ధి లేదు. చెట్టు ఉంది పడా ఆయన మనకూడదు చేయకూడదు భార్య పంచేం కాదు కదా. టిఫిన్ పెడతా ఇది టిఫిన్ పెడతా ఇప్పుడు తినండి.
మంచిగా